దీనికోసం ఏకంగా 12,000 కోట్ల రూపాయలు ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం విద్యా దీవెన అన్న ఒకే ఒక పథకం మీద 12,609 కోట్లు ఖర్చు చేసినాం. కేవలం విద్యా దీవెన అని ఒకే ఒక పథకం మీద. ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల, ఈ త్రైమాసికం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ త్రైమాసికంలో పడేసరికే ఆ మంత్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం చేసాం. వసతి దీవెన అని చెప్పి ఎవ్రీ ఏప్రిల్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి పిల్లాడికి, డిగ్రీ చదివే పిల్లాడికి అయితే ఏకంగా 20,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే కార్యక్రమాలు 1,100 కోట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చేట్టుగా అడుగులు పడ్డాయి వసతి దీవెన కింద. ఆ రకంగా అడుగులు వేస్తూ ప్రతి పిల్లాడిని కూడా చదివించే విధంగా, చదువుల కోసం ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూడడం కోసం మన ప్రభుత్వంలో తపన తాపత్రయంతో అడుగులు పడితే ఆ వసతి దీవెన అనే పథకం ఒక్కదాని కోసమే మరో 4,275 కోట్లు ఖర్చు చేశాం. అంటే కేవలం విద్యా దీవెన, వసతి దీవెన అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మన పిల్లలకు గొప్ప చదువులు చదవాలి, ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి కేవలం ఈ 2 పథకాలు, సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం విద్యా దీవెన అండ్ వసతి దీవెన, ఈ 2 పథకాల కోసమే ఏకంగా 16,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెప్తాను. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా కూడా, మరీ ముఖ్యంగా పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళెవ్వరికీ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేసే పరిస్థితి ఏ ఒక్కరికి రాకుండా చేసి అడుగులు పడ్డాయి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఇవన్నీ నేను చెప్పినటువన్నీ గతం. ఈ చంద్రబాబు నాయుడు గయాంలో ఈ 18 నెలల కాలంలో అడుగులేమడ్డాయి. టోటల్ రివర్స్. స్కూళ్ళ దగ్గర నుంచి మొదలెడితే నాడు నేడు ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది, టోఫుల్ క్లాసులు ఎత్తేసినారు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది మానేసినారు. గోరుముద్ద అన్నది అసలు ఈ పొద్దు క్వాలిటీ లేని తిండిగా తయారైపోయింది. సరే, ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే, ఈరోజు పిల్లలు చదవకూడదు, చదివితే వీళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తూ ఉంది. మొట్టమొదటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 దాకా 7 క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024 విచ్ వాజ్ సపోజ్ టు బి పేడ్, ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో డబ్బులు ఇవ్వాల్సింది. అక్కడ బ్రేక్ పడింది. ఎన్నికలు మే 13 ఎన్నికలు జరిగాయి, అక్కడ బ్రేక్ పడింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి లేఖ రాసి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జగన్ ఇస్తా ఉన్నాడు, ఆపండి అని చెప్పి ఏకంగా లేఖ కూడా రాసి కూడా ఆపిచ్చేసాడు. సరే, మే 13 ఎన్నికలు అయిపోయాయి, తర్వాత అయినా ఆయన ఇస్తాడులే అని ఇవ్వాలి కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్కి సంబంధించి ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఇవ్వాల్సింది అక్కడ బ్రేక్ పడితే, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 క్వార్టర్ నుంచి సెప్టెంబర్ 2025 7 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్ల రూపాయలు, 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఉజ్జాయింపుగా 7 క్వార్టర్స్కు ఇంటూ 700 అంటే 4,900 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేవలం 700 కోట్లు.
అంటే 4,200 కోట్లు డ్యూస్ ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ మీద. ఈ డిసెంబర్కి వస్తే మరో 700 కోట్లు యాడ్ అవుతుంది. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు, మరో 2,200 కోట్లు డ్యూస్. అంటే అదొక 4,000, ఇదొక 2,200, 6,200 కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి, సర్టిఫికెట్లు రాని పరిస్థితి, తల్లిదండ్రులు గట్టిగా అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 6,200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకు చదువులు రావు, చదువులు మానేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, GER రేషియో అని, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క. 2018-19లో చూస్తే 27.86% మాత్రమే 2018-19లో GER రేషియో ఉంటే 2023-24 వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా 37% అది పెరిగింది. ఈరోజు ఆ 37% నుంచి మళ్ళీ రివర్స్, ఫీజులు కట్టలేక, కాలేజీలు చేరలేక, లేకపోతే జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి. ఒకవైపున చదువుల పరంగా ఇంత దారుణమైన పరిస్థితిలో ఒకవైపున ఉంటే, మరోవైపున ఉద్యోగాల పరంగా, పిల్లల భవిష్యత్ పరంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అన్నది కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆశ్చర్యకరంగా విషయాలు కనిపిస్తాయి. మన ప్రభుత్వ హయాంలో ఒక చిన్న కంపారిజన్ చెప్పడానికి, మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం. ప్రభుత్వ రంగంలోనే ఒక పర్మనెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ రంగంలో ఇచ్చినది దాదాపుగా 2,13,662 ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రామ వార్డు సచివాలయాల్లోనే మన కళ్ళ ఎదుటనే యంగ్స్టర్స్ అందరూ కూడా కనిపిస్తారు గ్రామాల్లో. ఆ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దాదాపుగా 1,26,000 మంది ఉద్యోగాలు మన హయాంలో ఇచ్చిన ఉద్యోగాలే మన పిల్లలే కనిపిస్తారు. మరో 52,000 మంది ఆర్టీసీలో గవర్నమెంట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెగ్యులరైజ్ చేస్తే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ను గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయిపోయిన ఉద్యోగస్తులుగా కనిపిస్తారు. మరో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్షన్లో చూస్తే దాదాపుగా మరో 17,000 ఉద్యోగాలు అక్కడ కూడా మనం ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలు నేషనల్ లెవెల్లో 61% డెఫిసిట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి కేవలం 4% మాత్రమే డెఫిసిట్. స్పెషలిస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీ సంఖ్య. ఆ రకంగా మరో 17,000 మందిని రిక్రూట్ చేసినాం.